ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ అండి మీల్ మేకర్ ఫ్రై అండి. ఇది సాల్ట్ వేసుకొని కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వేడి నీళ్ళలో ఉండించుకొని ఒక అరగంట తర్వాత బాగా పిండి కొడేయాలి. పెద్దవి అయినాయంటే రెండు రెండు కట్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే కూడా వేసుకోవచ్చు. చిన్నవి కూడా ఉంటాయి కదా, అవి అయితే అలాగే వేసుకోవచ్చు. అరగంట నానబెట్టేసుకోవాలి వాటర్లోనే. తర్వాత పిండి ఇలాగే చేసుకోవాలి. బౌల్లో వేసుకున్నాము. దీంట్లోకి మసాలా అండి, అల్లము, వెల్లుల్లి, కారము, సాల్ట్ వేసి నేను ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఇంకొంచెం కారం వేసుకున్నామండి, అందులో కొద్దిగా వేసాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాము, అంటే ఆయిల్ ఆల్రెడీ బాయిల్ చేసుకునేటప్పుడు వేసాం కాబట్టి కొద్దిగా సరిపోతుంది. చికెన్ మసాలా అండి, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాము, కలర్ వచ్చేదానికి బాగుంటుంది కలర్ఫుల్గా. కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్. అన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకున్నామండి, కొంచెంగా వేసుకోవాలి వాటర్. ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు అలాగే పెట్టేసేయాలి. మసాలా మొత్తం దానికి పట్టేస్తుంది. బాగా కలిపేసానండి, ఒక అరగంట ఇలాగ పెట్టేద్దాము. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను నేను, డీప్ ఫ్రై చేద్దాము. ఆయిల్ వేడెక్కిపోయింది. మీకు త్వరగా కావాలంటే ఒక 10 నిమిషాలైనా సరిపోతుంది. హాఫ్ అన్ అవర్ అంటే బాగా ఊరిపోతాయి, దానికి బాగా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇలాగా అన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. వేగిపోయినాయండి, తీసేసుకుందాము. అన్నీ ఇలాగే చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి.
నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.